ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి మేడ్చల్ హైవేకి కనెక్టివిటీ అనమాట. ఏదైతే మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ ఏదైతే మనకి నేషనల్ హైవేలో చాలా బిగ్గెస్ట్ హైవే ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ రోడ్ కలిపేది ఈ మేడ్చల్ ఏదైతే ఎగ్జిట్ ఉందో అదే అనమాట. దీన్ని మనం డ్రోన్ విజువల్స్లో మనకి ఇంకా గూగుల్ మ్యాప్లో మనం దీన్ని క్లారిటీగా చూసి దీని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మనం మేడ్చల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ కోంపల్లి సుచిత్ర ఎలా డెవలప్ అయిందో చూడాలి. సుచిత్ర కోంపల్లి డెవలప్మెంట్లో చూసుకుంటే చాలా ఫాస్ట్ గ్రోయింగ్లో జరిగిందనే చూసుకోవచ్చు. మనకి గచ్చిబౌలి ఎలా అయితే డెవలప్ అయిందో సేమ్ ప్యారలల్గా ఇది కూడా డెవలప్ అయింది ఈ ఏరియాలో. కొంపల్లి తర్వాత మనకి ఏదైతే గుండ్లపోచంపల్లి రోడ్డు కూడాను మనకి చాలా ఫాస్ట్గా మనకి డెవలప్మెంట్ జరిగింది. కొంపల్లి ఏరియాలో మనకి అయితే ఎగ్జిట్ మల్లారెడ్డి కాలేజ్ ఏదైతే ఉందో సిఎంఆర్ కాలేజ్, అక్కడ కూడా నియర్ బై చాలా విల్లా ప్రాజెక్టులు రావడం వల్ల చాలా వరకు ఈ విల్లా ప్రాజెక్టులను బేస్ చేసుకొని ఈ రేట్స్ అనేది చాలా వరకు హైక్ అయ్యాయి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఐటీసీఎస్ కూడా మనకి ప్రపోజల్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ వల్ల ఇక్కడ ల్యాండ్ రేట్లు అనేది మనకి ఏదైతే మనకి శంకరపల్లి ఏరియాలో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాస్టిజ్ ఈ ఏరియాలో కూడా అదే విధంగా ల్యాండ్ రేట్స్ అనేది పెరగడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఏరియాలో కూడా మీకు 10 crores per ఎకర్ అనేది మనం చూసుకోవచ్చు ఈజీగా. మనకి ఎగ్జిట్ దగ్గరలో చూసుకుంటే ఇక్కడ విల్లా ప్రాజెక్టులు కూడా చాలా వరకు డెవలప్ అయ్యాయి. ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మేడ్చల్ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు అనుకుంటే మనకి గోడవెల్లి విలేజ్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రైట్కి వెళ్తే మనకి మళ్ళీ కీసర రోడ్లో మనకి షామీర్పేట దగ్గరలో ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట. అందు గురించి ఏంటంటే ఇక్కడ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది కూడా మనము పాస్ట్ ఇయర్లో మనం చూసుకోవచ్చు. ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ అనేది మనకి సిటీలో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఇండస్ట్రీస్ ఇంకా మనకి బాగా బిగ్ షాట్స్ చాలా వరకు ఉంటారు ఈ ఏరియాలో. ఎందుకంటే కొంచెం పీస్ ఆఫ్ లైఫ్ అండ్ పీస్ ఆఫ్ నేచర్ ఉంటుంది ఈ ఏరియాలో. అందు గురించి ఈ ఏరియాని బాగా ప్రిఫర్ చేస్తారు. ఈ ఏరియాలో చాలా వరకు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఈ ఏరియాలో ఉండేవాళ్ళు మినిమం 300 గజాలు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మినిమం 200 యార్డ్స్ లేనిది ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఉండదు. మీరు కొంపల్లి సుచిత్ర మనకి ఏదైతే అల్వాల్ హిల్స్ ఇంకా మనకి నియర్ టు మనకి గుండ్లపోచంపల్లి ఏరియాలో చూసుకుంటే మినిమం 200 గజాలు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటారు చాలా వరకు. అందు గురించి ఏంటంటే ఇలాంటి పాష్ ఏరియాలో మనకి జూబ్లీస్లో ఎంత కాస్ట్లీ ఏరియాలో కాస్ట్లీ మనుషులు ఉంటారో ఈ ఏరియాలో కూడా అంతే మనుషులు ఉంటారు అనమాట. అట్లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఏరియాలో ఉంటారు. అందు గురించి ఏంటంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇంత హైక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొంచెం హై అని చెప్పుకోవచ్చు. ఇది పెరగడానికి కూడా చాలా టైం టేకింగ్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్స్లో మనం చూసుకున్నా కానీ ఇక్కడ చాలా గ్రోత్ అనేది చాలా తక్కువ వేరియేషన్లో జరిగిందని కూడా చూసుకోవచ్చు. 2018 ముందు ఏవైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అయిన దాంట్లకు మనకి కొంచెం వేరియేషన్లో లాక్డౌన్ ముందున్న ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి చాలా వేరియేషన్ ఉంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మన పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు ఆ ఏరియా గురించి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటరు. ఇలాంటి మరి ఇన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ గురించి తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. లేదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.